హాయ్ అండి. ఈరోజు మా వంటింట్లో నేనేం చేస్తున్నాను అనంటే, ఉల్లిపాయ పులుసు పెడుతున్నానండి. దీన్నే సాంబార్ అని కూడా అనొచ్చు. యాక్చువల్‌గా అయితే ఇప్పుడు వర్షం అయితే పడుతుంది. ఇంట్లో చూస్తే కూరగాయలు అస్సలేం లేవు ఉల్లిపాయలు తప్ప. అందుకని నేను ఉల్లిపాయలతోనే ఈ పూటకి ఏదో ఒకటి చేసేద్దాంలే అని ఇలాగా ఉల్లిపాయ పులుసు పెడుతున్నాను. ఎలాగా కందిపప్పు అన్నది ఉంటుంది కదా! అందుకు పులుసు చేస్తున్నాననమాట. అయితే ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని నూనె ఒక 2 స్పూన్లు వేసుకొని ఇంగువ వేసుకున్నానండి. ఆవాలు వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. వేసుకొని ఒక బేబీ ఆనియన్స్ ఉంటాయి కదా! అవి ఒక 12 తీసుకున్నాను. ఎండు పచ్చిమిర్చి, అల్లం కూడా తీసుకొని ఇవి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటున్నానండి. దీనికన్నా ముందు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, మినపప్పు, కొద్దిగా శనగపప్పు, ఇంగువ వేసి ఈ విధంగా వేయించి పెట్టుకున్నానండి. ఈలోపు ఇవి చూపించేలోపు ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగాయి. ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు. అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండులోంచి ఈ రసం తీసేసుకొని ఉల్లిపాయలు ఉడకంగానే ఇందులో ఈ చింతపండు రసం అంతా వేస్తున్నాను. మనకి ఎంత కావాలో అంత. మరి ఎక్కువ ఏం కాదండి. కొద్దిగా చూసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత తగినంత పసుపు వేయండి. ఉప్పు వేసుకోండి. కందిపప్పు ఉడికించేసానమాట. ఇది ఒక 2 గరిటెలు వేసుకుంటున్నాను అందులోని. వేసుకొని కలుపుకుంటున్నాను. ఇంట్లో ఈ విధంగా ఏం లేనప్పుడు ఈ విధంగా సాంబార్ అని కూడా అనలేము. ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ తప్ప ఏది లేదు. అందుకే ఉల్లిపాయ పులుసు అని అన్నాను. కాకపోతే రుచి అయితే చాలా బాగుంటుందండి. కరివేపాకు వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. బాగా మరగనివ్వండి. మరిగాక కొద్దిగా పంచదార వేయండి. మంచి టేస్ట్ వస్తుంది. వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ ధనియాలని మిక్సీ చేసేసానమాట పొడి. ధనియాలు, మెంతులు, మిరపకాయలు వేయించుకున్నాను కదా! శనగపప్పును అవి మిక్సీ చేసేసాను. ఈ పొడి ఈ పులుసులో వేసుకుంటే ఇక్కడ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పులుసుకి మంచి రుచి వస్తుందన్నమాట. ఈ ఉల్లిపాయ పులుసు అన్నది ఇడ్లీలోకి బాగుంటుంది, సాంబార్లోకి బాగుంటుంది. ముఖ్యంగా ఇలాగా ఇంట్లో ఏం లేనప్పుడు చేసుకొని రైస్లోకి తింటే బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ వంటింట్లో చాలా సింపుల్గా అయిపోతుంది. రుచి అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇంట్లో ఏం లేనప్పుడు అయ్యో ఏం లేవని కూర్చునే కన్నా ఈ విధంగా అప్పటికప్పుడు సాంబార్ లాగా అంటే ఉల్లిపాయ పులుసు లాగా పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈ పొడి వేసాక ఒక 5 నిమిషాలు బాగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగుంటుందండి రుచి అయితే. మరి ఈ వీడియోకి మీ అమూల్యమైన ఒక లైక్ ఇవ్వండి. మా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ పులుసు అయితే ఉడికిపోయింది. ఇది ఉడుకుతుంటే ఇల్లంతా గుమగుమలాడే వాసన వస్తుందండి. ఇంకైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఒకసారి పెట్టి మీ వంటింట్లో ఈ పులుసు పెట్టుకొని చూడండి. రుచి అయితే చాలా బాగుంటుంది. టిఫిన్స్‌లోకి అదే ఇడ్లీలోకైనా బాగుంటుంది, రైస్‌లోకైనా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.